ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం అమ్మాయి గోరు బంగారు బొమ్మ బంగారు బొమ్మని గుండెల్లో దాసుకోక గుడిసెలో దాస్తారా దాయిరు బాబు తరతరాలుగా తిన్న తరగని ఆస్తిరా వాళ్ళది తిన్నంత తిని పెట్టింది పెట్టగా ఇంకా వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు గొప్ప సంబంధం కోటీశ్వరులు 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 కోటీశ్వరులు
ఉహుం. నా జట్కా ఉన్నది అమ్మాయి కొన్ని అంతస్తు దాకా తోలుకెళ్తానికి కానీ ఎప్పటికీ అందులోనే ఉంచేసుకుంటానికి కాదు. కాదు రాము, అయ్యగారు. కమల ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం రా ఈ సంబంధం. అలాగే అలాంటి అల్లుడు నాకు దొరకటం, ఆయన కాళ్ళు కడిగి నేను కన్యాదానం చేయటం ఉంది చూశావు. అది కూడా నా పూర్వజన్మ సుకృతం రా, కాదంటావా? ఎంత మాట అయ్యగారు, నిజమే. మీరు అమ్మాయి గారు గత జన్మలో బంగారు పూలతో దేవుడికి పూజ చేసుంటారు. దాని ఫలం ఎక్కడికి పోద్దాయి గారు? పోదు, ఎక్కడికి పోదు. పేరుకు పెళ్లి కూతురు తండ్రినే కాని పెళ్లి పెద్దని నేను కాదురా, నువ్వు. నువ్వు పెళ్లి పెద్దవి. కమల పెళ్లి నీ చేతుల మీదుగా వైభవంగా జరగాలి. నువ్వు దగ్గరుండి జరిపించాలి. తప్పకుండా తప్పకుండా అయ్యగారు. తాంబూలాలు తీసుకుందుకి ఎల్లుండి పెళ్లివారు వస్తున్నారు, తీసుకురావాలి. అలాగే అయ్యగారు. పేరుకు పెళ్లి కూతురు తండ్రినే కాని నువ్వు పెళ్లి పెద్దవి. అయ్యగారు, కమల పెళ్లి నీ చేతుల మీదుగా వైభవంగా జరగాలి. నువ్వు దగ్గరుండి జరిపించాలి. తప్పకుండా తప్పకుండా అయ్యగారు. సిగ్గునే కాదు, కన్నీటిని కూడా కడుపులో దాస్తుంది ఇది. అమ్మాయి గారు, అదేటి కింద కూసున్నారు? ఏం లేదులే. ఇంతకీ నువ్వెందుకొచ్చావు? అదేనమ్మా, సంగీతమ్మ గోరు లేరు? సంగీత? అవునమ్మాయి గోరు, ఆ అమ్మాయి గోరు మళ్ళీ వచ్చారు. అలాగా, పైకి రమ్మనకపోయావా? వస్తున్నారు అమ్మాయి గోరు, కింద ఐగురితో మాట్లాడుతున్నారు. అలాగా, సర్లే. స్నానం చేస్తుందేమో, నువ్వు వేణీళ్లు రెడీగా ఉంచు. అట్టాగే అమ్మాయి గోరు.
ఎవరో చెప్పుకో చూద్దాం. ఇంకెవరు? నువ్వే. నేనంటే సంగీత. సరేనా? ఏంటే అంత మూడీగా ఉన్నావు? ఏమైంది? నీ మూడ్ మార్చాలని నేను ట్రై చేసినా ఫలితం లేదు. అసలేమైంది? ఎందుకంత సీరియస్గా ఉన్నావు? ఏం లేదులే. ఇదే నీతో వచ్చిన గొడవ. ఫ్రెండ్ అని అంటావు కానీ ఏది చెప్పవు. ఏమన్నా బాధలుంటే ఫ్రెండ్స్తో చెప్పుకోవాలి, మనసు విప్పి మాట్లాడుకోవాలి. అప్పుడే మనసు హాయిగా తేలిగ్గా అనిపిస్తుంది. చెప్పు, నీకొచ్చిన కష్టమేంటో నాతో చెప్పు. అలాంటిదేం లేదులే, రా. నువ్వు లేదని చెప్తోనా? నీ మొహం చూస్తేనే అర్థమైపోతోంది. యు ఆర్ హైడింగ్ సంథింగ్. ఏంటది? అయినా ప్రతి చిన్నదాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకూడదే. లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్. ఉన్నన్నాళ్ళు హాయిగా ఆనందంగా ఉండాలి, ఎంజాయ్ చేస్తూ గడిపేయాలి. సర్లే, ఏంటి కబుర్లు? ఇంట్లో అందరూ బావున్నారా? అందరూ బాగున్నారు. ఈసారి నేను నీకో ఫెంటాస్టిక్ న్యూస్ చెప్పాలని ఇలా హడావిడిగా వచ్చాను. నువ్వెప్పుడొచ్చినా ఇలాగే వస్తావు కదా, ముందుగా మాకు కబురు పంపిస్తావా ఏంటి? ఆ ఫెంటాస్టిక్ న్యూస్ ఏంటో చెప్పు. చెప్తా. చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అయినా సినిమా కథ అనుకుని వినేసాయి, సరేనా? అబ్బా, ఎంత బాగున్నాయో! బయట భలే ఎండగా ఉంది. చచ్చాననుకో. ఈ మజ్జిగ తాగితే ప్రాణం లేచొచ్చినట్లుగా ఉంది. నువ్వేదో చెప్తానన్నావు కదా, చెప్పు. చెప్తా. అంత హడావిడి దేనికి? ఇట్ ఈస్ ఎ ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ. సినిమాగా తీస్తే 100 రోజులు గ్యారంటీ. లవ్ స్టోరీయా? అవును, ప్రేమ కదా, మందే. అయినా ఇక్కడ బాగుండదులే, ఎవరన్నా వింటారు. అలా సరదాగా నడుచుకుంటూ ఏ తోటలోకన్నా వెళ్దాం, అక్కడ చెప్తాను. నువ్వేం చెప్పాలనుకున్నా కుండ బద్దల కొట్టినట్టు చెప్పేదానివి. పక్కన ఎవరన్నా ఉన్నారని కూడా పట్టించుకునేదానివి కాదు. అలాంటిది ఇవాళేంటి ఇలా ఏకాంతాన్ని కోరుకుంటున్నావు? ఓసి పిచ్చి మొద్దు, నీకేం తెలుస్తుందే? నువ్వెప్పుడన్నా ప్రేమలో పడితే కదా ఇటువంటి విషయాలు అర్థం అవడానికి. ప్రేమ కథని చెప్తున్నాను కదా, ఇంకా అర్థం చేసుకోవే. ఇక్కడ మాట్లాడితే బావుండదు, పద అలా బయటికెళ్దాం. నువ్వు ఓపిగ్గా వినాలి. కథంతా చెప్పాలంటే చాలా సేపు పడుతుంది. సినిమా కథలాగానే ఉంటుందనుకో. సరే, వింటాలే గాని ఇప్పుడే వెళ్దామా? స్నానం అది చేస్తావా? అమ్మో, భలేదానివే. ఈ విషయం కడుపులోంచి గొంతు దాకా వచ్చి ఆగిపోయింది. వెంటనే కక్కేస్తే గాని నాకు ఊపిరాడదు. నీకిదంతా చెప్పాకే స్నానమైనా ఇంకేదైనా. లేలే, త్వరగా వెళ్దాం. అబ్బబ్బా, నీది ఒకటే హడావిడి. అబ్బా, ప్రేమ విషయంలో కూడా హడావిడి పడకపోతే ఎలాగూ? అర్థం చేసుకోవు. సరే, పద. చాలా దూరం నడిచాం, ఇక చెప్పేదేంటో చెప్పు. ఎక్కడన్నా కూర్చుని మాట్లాడుకుందాం. సరే. అదిగో అక్కడ బావుంది, పద. ఇప్పుడు చెప్పు. మా ఇంటెదురుగా శివప్రసాద్ రావు గారని ఓ బిజినెస్ మ్యాన్ ఇల్లుంది. వాళ్ళ అబ్బాయి గోపీకృష్ణ మా అన్నయ్యకి మంచి ఫ్రెండ్. ఆ పరిచయంతో నేను అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళ్తూ ఉంటాను. అలాగా? గోపీకృష్ణ బాగా ర్యాష్గా కారు తోల్తాడు. ఎక్కడ యాక్సిడెంట్ చేస్తాడోనన్న భయంతో వాళ్ళ నాన్న అతనికి ఓ డ్రైవర్ని ఏర్పాటు చేశాడు. ఆ డ్రైవర్ పేరు కిషోర్. వాళ్ళ నాన్నగారికి చెప్పకుండా కిషోర్ని బెదిరించి అప్పుడప్పుడు గోపీకృష్ణే కారు తోలేవాడు. ఒకరోజు కిషోర్ని పక్కన కూర్చోబెట్టుకునే చిన్న యాక్సిడెంట్ చేశాడు. వాళ్ళ ఫాదర్కి తెలిస్తే ఎక్కడ కోప్పడతారోనన్న భయంతో అదంతా కిషోరే చేశాడని చెప్పాడు. పాపం కిషోర్ గోపీకృష్ణకి భయపడి ఏం మాట్లాడలేదు. కానీ విషయం తెలిసి నేను ఊరుకోలేదు.
వెంటనే వెళ్లి శివప్రసాదరావు గారికి అసలు విషయం చెప్పేశాను. దాంతో ఆయన గోపికృష్ణ పైన మండిపడ్డారు. ఇంకెప్పుడూ అలా చేయొద్దని గట్టిగా చెప్పారు. ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో ఉన్న కిషోర్ నేనీ పని చేయగానే ఊపిరి పీల్చుకున్నాడు. అప్పట్నుంచి నా పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉండడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏముంది, కిషోర్తో పరిచయం క్రమక్రమంగా పెరిగింది. అతని మంచితనం, అమాయకత్వం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. హీఈస్ ఎ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. ఈ రోజుల్లో అలా ఎవరూ ఉండరు. నాకతని మనస్తత్వం బాగా నచ్చింది. ఏదో ఒక వంక పెట్టుకుని వాళ్ళింటికి వెళ్ళడం, కిషోర్తో మాట్లాడడం, ఇది నా దినచర్యలో ఒక భాగమైపోయింది. కిషోర్కి వీక్లీ ఆఫ్ ఉన్న రోజు, మిగతా సెలవు రోజుల్లోనూ నేనప్పుడప్పుడు అతని ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టాను. మా పరిచయం మంచి స్నేహంగా మారింది. ఇంట్లో వండిన మంచి మంచి కూరలు, స్వీట్స్ ఎప్పుడూ అతని ఇంటికి తీసుకెళ్ళి వద్దంటున్నా వినకుండా తినిపించేదాన్ని. అతను ఎవరూ లేని ఓ అనాథ. దాంతో అతనికి ఎప్పుడేం కావాల్సొచ్చినా నేనే హెల్ప్ చేసేదాన్ని. క్రమక్రమంగా అతను కూడా నా పట్ల ఆకర్షితుడయ్యాడు. తర్వాత ఏముంది, మామూలే. ఇద్దరం ఒకళ్ళనొదిలి ఒకళ్ళం ఉండలేని పరిస్థితికొచ్చాం. ఖాళీ దొరికినప్పుడల్లా కబుర్ల మీద కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టాం. ఇదంతా మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలీదు. తెలిసినా ఏం చేస్తారు? నా సంగతి నీకు తెలుసు కదా. ఐ జస్ట్ డోంట్ కేర్. సరే చెప్పు. ఓ రోజు రోడ్ క్రాస్ చేస్తోన్న అతన్ని ఓ ఆటో డాష్ ఇచ్చింది. తలకి కాళ్ళకి బాగా గాయాలయ్యాయి. ఈ సంగతి విని నేను కంగారుగా హాస్పిటల్కి పరిగెత్తాను. అదో గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడి పరిస్థితులు నచ్చక నేనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అతని షిఫ్ట్ చేయించాను. దగ్గరే ఉండి అన్నీ చూసుకున్నాను. రోజూ హాస్పిటల్కి వెళ్ళొస్తూ ఉండేదాన్ని. బిల్ కూడా నేనే పే చేశాను. ఆ టైంలోనే మేం మరింత దగ్గరయ్యాం. ఆ టైంలోనే ధైర్యం చేసి మొట్టమొదటిసారి ఐ లవ్ యూ సంగీత అని అన్నాడు కిషోర్. నాకెంత సంతోషం వేసిందో తెలుసా? ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయాననుకో. అబ్బబ్బబ్బా, ఆగవే, నీకు ఏదొచ్చినా పట్టలేవు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. అమ్మో, కులాలు వేరు కదా మరి. ఉరకలెత్తే ఊహల జలపాతమే ప్రేమంటే.
ఎగసిపడు ఆశల తరంగమే అనురాగమంటే బలపు వలదంటే వదిలేనా ఈ లేత వయసు గిరిగీసి నిలబడమంటే నిలిచేనా ఈ మనసు. మరి ఆ తర్వాత సంగతేమని చెప్పుదునే ప్రాణసఖి. ఇద్దరము ప్రేమలా మునిగితిమే చంద్రముఖి. పెద్దలతో చెప్పడానికి భయమే లేదు. భయపడటానికిదేం నేరమా ఘోరమా ఎలుగెత్తి చాటనిదే ఎదభారమే తీరునా. భయపడటానికిదేం నేరమా ఘోరమా ఎలుగెత్తి చాటనిదే ఎదభారమే తీరునా. ప్రపంచానందమే ప్రేమ పరమార్థము ప్రపంచానందమే ప్రేమ పరమార్థము. మది దాటని అనురాగమెందుకు వ్యర్థము. ఆ తరువాత సంగతేమని చెప్పుదునే ప్రాణసఖి. ఇద్దరము ప్రేమలో మునిగితిమే చంద్రముఖి.